జస్ట్ లుక్స్ కోసం మనం పెట్టుకోవచ్చండి ఈ ఫోన్. అందరూ వచ్చి చూస్తారు. ఈ ఫోన్ వాడాలంటే కొంచెం పేషెన్సీ కావాలండి. మనం చెప్పినట్టయితే ఆ ఫోన్ వినదు. యూనిక్ అయినా ఒక చిన్న ఫోన్ 512GB అంటే యూసేజ్కి అయితే పనికిరాదు ఈ ఫోన్. హాయ్ ట్రావెల్, మీరు ఇంతకు ముందు ఒక వీడియో అయితే చూస్తుంటారండి. ఒక చాలా స్మాలెస్ట్ చిన్న ఫోన్ అయితే మీకు ఒక కంప్లీట్ రివ్యూ చేసి మన ఛానల్ అయితే వీడియో అయితే చేసామండి. దాంతోపాటు నేనేం చేశానంటే ఈ యొక్క 17 Pro మినీ ఫోన్ వచ్చి అక్కడైతే పర్చేస్ చేశానండి. ఈ ఒక సేమ్ ఫోన్ కూడా మీకు ఒక వీడియోలో చూపించున్నాను. ఇలాగ మనము ఫుల్ రివ్యూ చేద్దాము అనేసి ప్లాన్ చేశాము. ఫైనల్గా అయితే ఆ వీడియో అయితే ఇప్పటికైతే చేసిందండి. ఇన్ని రోజులు అయితే కొంచెం బిజీగా ఉన్నాం కాబట్టి వీడియోస్ చేయలేదు. అది కాకుండా 7 months అయిపోయింది. ఇంకా సెప్టెంబర్లో అయితే ఐఫోన్ రెడీ అయిపోయింది. 18 లాంచ్ చేద్దామని. ఒకవేళ ఇప్పటికీ వీడియో చేయలేదు అనుకోండి, ఈ ఒక ఫోన్కి ఉన్న వాల్యూ పోతుంది అనేసి ఇప్పుడు ప్లాన్ చేసి అయితే కంప్లీట్గా అయితే ఈ ఒక ఫోన్ రివ్యూ అయితే చూద్దాం రండి. ఈ ఒక ఫోన్ వచ్చి 17 Pro మినీ, అంటే ఇది అఫీషియల్ యాపిల్ది అయితే కాదు. ఇదైతే ఒక చైనీస్ మేక్. डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ, माँ कसम. దిస్ వీడియో స్పాన్సర్స్ బై బ్లింక్ బైట్ సర్వీసెస్ అండి. మనమైతే కొత్తగా అయితే సేల్స్ అండ్ సర్వీసెస్ బ్లింక్ బైట్ ద్వారా స్టార్ట్ చేసామండి. ఏమైనా ఒక గేమింగ్ డెస్క్టాప్స్ కానీ, లేకపోతే ఎడిటింగ్ డెస్క్టాప్స్ కానీ, అట్లా కాకపోతే బ్రాండెడ్ ల్యాప్టాప్స్, నెట్వర్క్ రిలేటెడ్ ఇష్యూస్, సీసీటీవీ రిలేటెడ్ ఇష్యూస్ అయితే మనమైతే కంప్లీట్గా సర్వీసెస్ అయితే స్టార్ట్ చేసేస్తామండి. మీకు ఒకవేళ ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్ అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. మనమైతే బెస్ట్ సొల్యూషన్ ఇన్ మార్కెట్లో అయితే మనం ఇద్దాము. థ్యాంక్ యూ. చూసారా బాక్స్తో కూడా ఎంత బాగా కాపీ చేశారు. మీకు చూసుంటారు ఐఫోన్ బాక్స్ ఇలా ఓపెన్ చేసి నిదానంగా ఇదే ఓపెన్ చేయాలి. ఇప్పుడైతే స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడైతే ఓపెన్ అయిపోయింది. ఫైనల్గా అయితే బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దామండి. ఈ బాక్స్లో అయితే చూసారంటే ఒక గ్యాడ్జెట్ ఫోన్ ఉందండి. దాని తర్వాత ఒక USB C టైప్ ఈ కేబుల్ కూడా కొంచెం షార్ట్ కేబుల్ లాగానే ఉంది. కొంచెం మంచి క్వాలిటీగానే ఉంది. కానీ ఇది పనిచేస్తుందో లేదో అని మనము ఒకసారి చెక్ చేద్దామండి. మీరు ఒట్టి ఫోన్ మాత్రం ఎందుకు కొంటారని సపోర్టింగ్ కేసు మీకు ఎక్కడ దొరకదని వాడే కేసు కూడా వచ్చేసారు. ఇదైతే క్లిస్టర్ క్లియర్ సిలికాన్ కేబుల్, సిలికాన్ బ్యాక్ కేస్. ఓకేనా, ఈ కవర్ టైప్ ఇచ్చాడు. చూసారా మీరు, వీడు కాపీ కొట్టినా కూడా అట్లీస్ట్ బ్యాక్ కేస్ అనే ఇచ్చాడు. యాపిల్ వాడితే అది కూడా ఇవ్వడు. ఇది వ్యాపారం. సిమ్ ఎజెక్టెడ్ పిన్ చూసారా. దాని తర్వాత ఫైనలీ దీంట్లో మాన్యువల్ కూడా ఉందండి, ఈ ఫోన్ ఎలా వాడాలని. యూజర్ మాన్యువల్ కరెక్ట్గా చూసారంటే 6 పేజీలు ఉన్నాయండి. దీంట్లో డిస్క్రిప్షన్స్లో ఏమేమి ఉన్నాయి, దీంట్లో జియో సిమ్ అంట. ఓకే, వైఫై కూడా ఉంది. మొత్తానికి అయితే ఈ ఫోన్ అయితే మనం అరౌండ్ ఒక 5,000 అయితే కొన్నామండి. నేనైతే 1,500 1,600 5 బాట్స్ అయితే ఇచ్చాను ఈ ఫోన్కి. ఫోన్ అయితే ఇదండి చూడండి. యాక్చువల్గా దీనిపైన ఉన్న లేబుల్ వచ్చి మీరు ఒక ఒరిజినల్ యాపిల్ ఫోన్ ఆన్ చేశారంటే డిస్ప్లే ఈ టైప్ ఉంటుంది. నేను చూస్తున్నాను ఆన్ చేసినప్పుడు. వీడు ఏం చేశారంటే డిఫాల్ట్గా పైన స్టిక్కర్ చేశారు. అంటే ఆ ఒక ఇంప్రెషన్ రావాలి కదా, అది కొంచెం కూడా తగ్గకూడదని వాళ్ళు ప్లాన్ చేసి అయితే తీసుకొచ్చారు. ఫోన్ అయితే కొంచెం బాగుందండి. సో బాగుందంటే కొంచెం వెయిట్గానే ఉంది. దాని తర్వాత దీంట్లో చూసారంటే C టైప్ ఇచ్చారు, కేబుల్ ఇచ్చారు కదా. దాంతోపాటు డ్యూయల్ సిమ్ అంట, సిమ్ ఎజెక్టర్. ఒకసారి వచ్చి నేను దీన్ని ఎజెక్ట్ చేసి చూస్తాను. మర్చిపోయానండి, దీంతోపాటు ట్యాగ్ కూడా వచ్చానండి, సేఫ్టీ ట్యాగ్. అంటే దీనికి హోల్డర్ ఉంది ఇక్కడ, ట్యాగ్ హోల్డర్. ఇది చూడండి, ట్యాగ్ హోల్డర్ ఉంది. ఈ ట్యాగ్ హోల్డర్కి ఇది కూడా వచ్చాడు. అంటే చూసారా, కేస్ ఇచ్చాడు, దానికి ట్యాగ్ ఇచ్చాడు. బ్యాక్ సైడ్ అయితే ఏమి ఇచ్చాడంటే, మనం ఏమనుకుంటామంటే ఇది మ్యాక్స్ సేఫ్, దాని స్టిక్కర్ లాగా ఇచ్చాడేమో అనుకుంటాము. మన దగ్గర చూసినప్పుడే ఏముందంటే, వార్నింగ్ వెన్ ఎవర్ ద ఫోన్ ఈజ్ కంప్లీటెడ్ అవుట్ ఆఫ్ పవర్ ఆటోమేటిక్లీ షట్ డౌన్
అంటే బ్యాటరీ ఎట్లా వాడాలి, ఎలా ఛార్జ్ చేయాలి, లైఫ్ సైకిల్ అనేసి ఒక చిన్న పాపప్ మెసేజ్ ఇచ్చి పైన ఈ ఒక ఫోన్లో ఏం అప్లికేషన్స్ ఉన్నాయో దాన్ని రౌండ్గా ఇచ్చాడు. కానీ ఇది మీకు ఈ డిజైన్ చూసేటప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఇదేదో మ్యాక్స్ సేఫ్ స్టిక్కర్ లాగా ఉన్నట్టు ఉంటుంది. వెనకాల అయితే త్రీ క్యామ్స్ అన్నట్టు డూమ్స్ అయితే ఇచ్చారు. కానీ రియల్గా చూసారంటే దీంట్లో ఒక కెమెరా ఉంది, ఇంకా 2 వచ్చి ఊరికే డిజైన్ పర్పస్ కోసం ఇచ్చారు. మళ్ళీ ఫ్లాష్ ఉంది. అట్లే మీకు 17 Proలో ఏమేమి ఉన్నాయో ఆ ప్యాటర్న్ అట్టే తీసుకొచ్చేసారు. దాని తర్వాత ఈ పక్క వాల్యూమ్ అప్ అండ్ డౌన్ వాల్యూమ్ ఉంది. ఈ యొక్క పుషన్ లాగా ఎందుకు ఇచ్చారో అని తెలియలే. ఓకే, ఏమైనా సేఫ్టీ పర్పస్కి ఇచ్చినట్టున్నారు. పైన ఒక స్టిక్కర్ నాబ్ లాగా ఎడిటర్ అయితే పోస్ట్ చేస్తాడు ఇది స్క్రీన్ సైజ్ ఎంత అని. ఓకే, ఇదే నేను కంప్లీట్గా ఒక ఫోన్ డిజైన్. ఒకసారి సిమ్ ఎజెక్ట్ చేసి డ్యూల్ సిమ్ ఏనా అని చూద్దాం ఒకసారి. దీంట్లో అయితే డ్యూయల్ సిమ్ అండి. నానో సిమ్ ఒకటి, పెద్ద సిమ్ ఒకటి. ఆన్ కాలేదే, ఛార్జ్ లేదేమో. మొత్తానికి అయితే మా వాడైతే ఈ ఫోన్కి అయితే ఛార్జ్ అయితే చేయలేదండి. ఒక 2 minutesలో ఇది ఛార్జ్ అవుట్ చేద్దాము. 1 hour later. ఇప్పుడైతే ఫోన్కి అయితే ఛార్జ్ చేసి ఒక 40% అయితే ఛార్జ్ చేసి ఆన్ చేస్తున్నామండి. దీంట్లో ఫోన్ ఆన్ చేసిన వెంటనే ఎట్లా అంటే ఒక యాపిల్ లోగోతోనే స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఫోన్ ఐఫోన్ ఎట్లా స్టార్ట్ చేస్తామో దాని తగ్గట్టే లోపల అప్లికేషన్ అయితే సెట్ చేస్తున్నారు. దీని యొక్క ఓఎస్ డిజైనింగ్ అంటే తెలియని వాళ్ళకి ఇది ఒక ఐఫోన్ లాగానే అనిపిస్తుంది. ఓకే అండి, వావ్, ఇది చూసారా థీమ్ కూడా ఈ యొక్క 17 Proలో వచ్చి మీకు ఇలాంటి థీమే వస్తుంది. అంటే ఒక గ్లాస్ పైన ఇలాంటి థీమ్, అదే థీమ్ వాళ్ళు వాడున్నారు. దాని తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూస్తే అప్లికేషన్ ఐకాన్ కూడా యాపిల్ ఐకాన్ అని, అంటే కాపీ కొట్టేది కూడా ఒక ఎగ్జాక్ట్గా ఎట్లా ఉందో అట్లే కాపీ కొట్టారు. ఈ లాంచర్ అయితే సూపర్గా ఉందండి. దాని తర్వాత సెట్టింగ్స్లో వెళ్తే యాజ్ ఇట్ ఈస్ మన ఆండ్రాయిడ్లో ఏం వస్తుందో ఆ ఒక వ్యూవరే ఉంది. దీంట్లో ఒక్కసారి వెళ్ళి చూద్దామని ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ స్టోరేజ్కి వెళ్దాం. స్టోరేజ్ అయితే కొట్టానని తిరుగుతుంది, మీకైతే చెప్పేస్తాను. దీంట్లో అయితే స్టోరేజ్ వచ్చి 512 GB. ఏందండి దీంట్లో 512 GB ఇచ్చినాడు. 17 Pro Max 512 GB. ఇది నేను కన్ఫర్మ్ చేస్తానండి. ఇట్లా ఏముందంటే 4 GB యూస్డ్ బై 512 GB. 512 GBలో 4 GB వచ్చి స్టోరేజ్ అయితే వాడుంటుంది. దీంట్లో సీరియల్ నెంబర్ లేదు, బ్లూటూత్ అడ్రస్ లేదు. ఐఎంఐ ఇన్ఫర్మేషన్ ఉందంటే ఓకే, ఐఎంఐ ఉంది. 2 స్లాట్ల ఐఎంఐ నెంబర్లు అయితే ఉన్నాయి. దాని తర్వాత చూసారంటే 12 GB ర్యామ్ అంటే 512 GB. నాకు తెలిసి ఇది ఊరికే ఒక సాఫ్ట్వేర్ డిజైన్ ఉంటుంది, ఇన్బిల్డ్గా అయితే ఉండదు. ఎందుకంటే నేను కొనింది వచ్చి ఒక అరౌండ్ 5,000. 512 GB, అది కాకుండా 12 GB ఇస్తాడా, ఇవ్వడు. ఇదైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. డివైస్ బాగుంది. అంటే సాఫ్ట్వేర్లోనే డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు చూసారంటే దీంట్లో ఆండ్రాయిడ్ 15 వర్షన్ ఉంది. దాన్ని క్లిక్ కొడితే అవునండి ఆండ్రాయిడ్ 15 ఉంది దీంట్లో, అప్డేటెడ్ ఆండ్రాయిడ్. చూసారంటే తెలుసా ఆండ్రాయిడ్ 15 అప్డేట్ ఉంది దీంట్లో. డివైస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. మొత్తానికైతే డిజైన్ వైజ్ కంప్లీట్ కాపీడ్ విత్ ఐఫోన్ 17 అండి. 17 Proలో ఏమేమి ఉన్నాయో అవుట్లుక్, ఫిట్ అన్నీ డిజైన్ అట్లే ఉంది. బట్ మినీ ఫోన్, ఈ మినీ ఫోన్లో ఓపెన్ చేస్తే 12 GB విత్ 512 GB ఉంది. బట్ నాకు తెలిసిన వరకు అంత ఉండదు దీంట్లో ఫిజికల్ హార్డ్వేర్. ఇది అప్లికేషన్ డిజైనింగ్ అలాగా ఉంది. ఓకే అండి, ఒకసారి ఇప్పుడు కెమెరా అయితే టెస్ట్ చేద్దాము. కెమెరా ఆన్ చేస్తే బాగుంది కెమెరా కూడా. దీంట్లో ఒక్కొక్కసారి చూద్దాము కానీ ఏ కెమెరా పనిచేస్తుంది. ఓకే, అంతే అండి. నేను చెప్పినట్టు ఇక్కడ 3 డూమ్స్ ఉన్నాయి కదా. ఈ 3 డూమ్స్లో వచ్చి ఒక దాంట్లో కెమెరా ఉంది, ఇంకా రిమైనింగ్ 2 వచ్చి జస్ట్ అని డిస్ప్లే పర్పస్ పెట్టారు. దాంట్లో ఏమేమి ఉన్నాయి చూసారా. దీంట్లో వచ్చి వీడియో ఉంది, దాంతో సూపర్ మోషన్ ఉంది,
అవునండి, అట్లే స్క్రోల్ చేస్తాను. స్లో మోషన్ ఉంది, దాని తర్వాత లైవ్ ఫొటోస్ ఉంది. లైవ్ ఫొటోస్ మీకు ఐఫోన్లో వస్తుంది, ఆ ఫీచర్ ఉంది. దీంట్లో ప్రో ఉంది, నైట్ ఉంది, బ్యూటీ ఉంది. కొంచెం కష్టపడి డిజైన్ చేస్తున్నారులేండి దీంట్లో. ఒకసారి ఎఫ్ఎం ఆన్ చేద్దాం. దాంట్లో ఎఫ్ఎం ఉంది దీంట్లో. అంటే దీనికి ఎఫ్ఎంకి వచ్చి హెడ్ఫోన్ తగిలించమంటున్నాడు. దీంట్లో హెడ్ఫోన్ తగిలించేటట్టు ఏం లేదు. 3.5 జాక్ కనెక్ట్ చేసేటట్టు. అట్లీస్ట్ మనం వైఫై కనెక్ట్ చేసి దీన్ని సౌండ్ ఎలా ఉంది టెస్ట్ చేద్దామండి. వైఫై అయితే కనెక్ట్ అయితే చేసాము. ఇప్పుడు మనము దీంట్లో యూట్యూబ్ అయితే ఎలా వస్తుంది, యూట్యూబ్లో ఒక సాంగ్ ప్లే చేద్దాము. సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది చూద్దాం. లోడ్ అవుతానండి. 12 GB ర్యామ్ చెప్పారు. స్టిల్ అప్లికేషన్ ఈస్ లోడింగ్. కీప్యాడ్లో కీస్ ట్రయల్ చేసి కీప్యాడ్లో మనం స్విచ్ చేస్తాం కదండి, ఒక డైలాగ్ నుంచి ఇంకొక డైలాగ్కి. ఆ స్విచ్ చేసేదానికి చాలాసేపు పడుతుంది. నేనైతే సెర్చ్ చేయలేదు. దీనిలో ఏదో విజయ్ సాంగ్స్ ఆల్రెడీ సెర్చ్ చేస్తుంటారు. వీడియో సగం వస్తుంది. అంతే అండి, మనము హై రెజల్యూషన్ పెడితే మన మాట విన్ను అంటుంది ఈ ఫోను. దాని ఇష్టానికి అది పనిచేస్తుంది. ఫైనల్గా ఈ ఫోన్ వాడాలంటే కొంచెం పేషెన్సీ కావాలండి. కొంచెం నిదానంగా మనం చెప్పినట్టయితే ఆ ఫోన్ వినదు. అది చెప్పినట్టు మనం విన్నామంటే ఊరికే చూసేదానికి ఒక డిఫరెంట్ అయినా యూనిక్ అయినా ఒక చిన్న ఫోను. అందరూ వచ్చి చూసిన అడుగుతారు, ఏ ఫోన్ బాగుంది అలాగని. బట్ యూసేజ్కి మాత్రం కొంచెం డిఫికల్ట్. ఈ ఫోన్కి మనము వాళ్ళు కేసు ఇచ్చారు కదా, ఆ కేసు వేసి చూస్తాం. కేసు అయితే ఫిట్గా ఉందండి, కరెక్ట్గా ఇచ్చినాడు. డిజైన్ వైజ్ ఎంత కరెక్ట్, ఏదో ఊరికే చేద్దామా అని కాదు, కొంచెం అయితే కష్టపడి ఉన్నాడండి. డిజైన్ వైజ్, అప్లికేషన్ లాంచర్ వైజ్ కానీ, లోపల 512 GB అంటే ఎంత ఒక డెవలపర్గా వాడు కస్టమైజ్ చేసి ఒక ఫోన్ రెడీ చేసి మార్కెట్ లాంచ్ చేశాడు. అంటే దీన్ని ఎక్కువ కాస్ట్ కూడా పెట్టి అమ్మచ్చు. అంటే ఇంత కష్టపడినాము, ఇంత డిజైన్ చేసాము, ఆ పర్స్పెక్టివ్ అయితే వాడికి లేదు. మనం ఏమంటే ఎక్కువ యూనిట్స్ అమ్మాలా, తక్కువ లాభం పెట్టుకోవాలనేసి ఆ మైండ్ సెట్లో ఏం చేశాడంటే ఒక లాంటి డిజైన్ చేసి, అయితే ఒక 3000, ఒక 4,500 లేదా 5,000 అంటే కొనే వాళ్ళు చాలామంది ఉంటారు. బాగుంది, ఊరికి అట్లీస్ట్ మనం తీసి ఇంట్లోనే వేసుకుందాం రా, ఫోన్ చూసి దానికి బాగుంది, ఆ పర్పస్లో కొనేవాళ్ళు ఎక్కువ. అలాంటి ఆడియన్స్ వీడు టార్గెట్ చేసి ఏం చేశానంటే ఒక కష్టపడి డిజైన్ చేసి, ఇది మేబీ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తము కస్టమర్ పోయేదానికి ఒక 2,000-2,500 ఉంటుంది. వాళ్ళు వచ్చి ఒక 500 వాళ్ళు మార్జిన్ పెట్టుకొని సేల్ చేసేవాడు, ఒక 500 మార్జిన్ పెట్టుకొని ఒక 4,000, 4,500, 5,000 అనేసి సేల్ చేస్తున్నారు. ఈ ఫోన్ మీకు కావాలంటే మనమైతే తక్కువ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నామండి. మనం కొనింది అయితే అరౌండ్ 4,500, 5,000, మనమైతే 3,000 అయితే ఇచ్చేస్తాం. కానీ ఈ ఫోన్ అయితే జస్ట్ లుక్స్ కోసం మనం పెట్టుకోవచ్చండి. ఈ ఫోన్ అంటే యూసేజ్కి అయితే పనికిరాదు. ఈ ఫోన్ ఊరికే ఇంట్లో ఒక చిన్న క్యూట్గా ఫోను ఉంది అని కొంతమంది ఆడియన్స్ ఉంటారు కదండి, బాగుండేవని, అది యూస్ ఉన్నా లేకపోయినా తీసి ఇంట్లో పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళకి అయితే ఇది ఒక మంచి ఫోన్. మీకు కావాలంటే మన ఒక ఛానల్ నెంబర్ అయితే కింద డిస్ప్లే చేస్తామండి. మీరైతే పింక్ చేశారంటే ఈ ఫోన్ అయితే మనం కొరియర్ చేస్తాం, మీరు తీసుకోండి. ఇలాంటి ఒక యూనిక్ డిఫరెంట్ కంటెంట్స్ కానీ లేకపోతే ఒక టెక్నికల్ వీడియోస్ కానీ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.